వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఈ న్యూ ఇయర్కి మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. అయితే ముందుగా ఏపీపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనకు 670 పోస్టులు ఉన్నాయండి. అవి ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఈ రెండు పోస్టులు 670 పోస్టులు ఏపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ కింద రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ఈ పోస్టుల ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అసలు ఎవరెవరు ఎలిజిబుల్, దీనికి సిలబస్ ఏముంటుంది, ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇవి చూసే ముందు ఒకసారి న్యూ ఇయర్కి మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఏంటంటే మనం లాస్ట్ టైం క్రిస్మస్కి ఆఫర్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమడిగారంటే సార్ కొంచెం ఎవ్రీడే మనం పెట్టే ఆఫర్స్ కంటే ఈసారి కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం వీలైతే తగ్గించండి సార్ అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రైసెస్ ఏం తగ్గించకుండా వ్యాలిడిటీ ఎడిషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో 1 month వ్యాలిడిటీ కోర్స్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం 499 పెట్టి 1 month మాత్రం ఇచ్చేది. బట్ ఇప్పుడు మనం 1 monthతో పాటు ఎడిషనల్గా 499 రూపీస్కి 15 days ఎడిషన్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా 3 months వ్యాలిడిటీకి 30 days వ్యాలిడిటీ ఎడిషన్గా ఇవ్వడం జరుగుతుంది ఎట్ 1499 రూపీస్. ఇలా మీకు 6 months వ్యాలిడిటీకి 45 days, 1 year వ్యాలిడిటీకి 60 days ఎట్ 3499. ఇలా ఈ ప్రైసెస్లో జనరల్గా ఇంతకుముందుకి ఇచ్చే వ్యాలిడిటీ కన్నా కూడా ఈసారి మనం ఎక్స్ట్రా వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరిగింది మన ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో. ఈ న్యూ ఇయర్కి స్పెషల్ ఆఫర్ ఇదే అనమాట. మీకు లాస్ట్ క్రిస్మస్కి ఏదైతే ఆఫర్ పెట్టామో దానికన్నా కూడా ఇప్పుడు మీకు కొంచెం వ్యాలిడిటీ ఎడిషన్గా లభించడం జరుగుతుందన్నమాట. అది మీకు ఏ కోర్స్ అయినా సరే అండి, ఎస్ఐపిసి కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, బ్యాంక్ కానీ, ఇలా ఏ కోర్స్ అయినా సరే 1 month వ్యాలిడిటీ, 3 months వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ అండ్ 1 year వ్యాలిడిటీ, ఇలా వ్యాలిడిటీ వైజ్గా మీకు ఇక్కడ మనీ ఉంటుందండి, ప్రైస్ ఉంటుంది విత్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ. ఇంతవరకు మన యాప్లో ఎక్స్ట్రా వ్యాలిడిటీ అనేది ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఎక్స్ట్రా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో దీన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఒకసారి మనం నెక్స్ట్ సింగిల్ సబ్జెక్ట్స్ కూడా అడిగేవారు చాలామంది ఉన్నారు. ఈ సింగిల్ సబ్జెక్ట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సింగిల్ సబ్జెక్ట్స్ ఆర్థమెటిక్ కానీ, జనరల్ మ్యాథ్స్ కానీ ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు 1499 ఉంటుందండి, 1499. సో రెగ్యులర్ ప్రైస్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ బెస్ట్ ఆఫర్ అండి. మీకు రెగ్యులర్గా మీకు ఆర్థమెటిక్ 6 months వ్యాలిడిటీ మీకు 2000 రూపీస్ ఉంటుంది, అంటే 500 తగ్గింది. అట్ ద సేమ్ టైం సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు ఇక్కడ ఎడిషనల్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే 30 days వ్యాలిడిటీ. 30 days మీకు అంటే ఆల్మోస్ట్ 1 month. 6 months కోర్స్ తీసుకుంటే మీకు 7 months వ్యాలిడిటీ వస్తుందన్నమాట. అట్ సేమ్ ప్రైస్ మీకు 1499కే 6 monthsతో పాటు ఎడిషన్గా 1 month కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలా సింగిల్ సబ్జెక్ట్ ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీషు, జనరల్ మ్యాథ్స్, ఇలా ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే మీకు 6 months వ్యాలిడిటీతో పాటు 1 month ఎడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది అట్ సేమ్ ప్రైస్ అలా అన్నమాట. ఈసారి మీకు 1 month ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది, అది అండి. సో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం చెప్పినట్టుగా 670 పోస్టులు అండి. ఈ 670 పోస్టులు గాను ఏపీఎస్సి గ్రూప్ 4 నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకి. అయితే ఇందులో మనకు ఏజ్ క్వాలిఫికేషన్ ఏముంది, ఏజ్ ఏంటంటే మనకు మినిమం ఒకసారి నోటిఫికేషన్లో ఇచ్చిన క్లిప్ అండి ఇది. సో దాన్ని కట్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ మినిమం 18 years అండి. మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 42 years వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు ఏజ్ పరంగా. ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 42 years ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ, అంటే మీరు డెఫినెట్గా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి? టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే మనకు కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ ఉంటుందండి, సిపిటి అంటారు, కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్. వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్, సిపిటి టెస్ట్, కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్. వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఎవరు కండక్ట్ చేస్తారయ్యా ఇది అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ కండక్ట్ చేసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్గా తీసుకోవడం జరుగుతుంది, అదే అన్నమాట. సో నాట్ ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషనే కాకుండా ఈసారి గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఏం యాడ్ చేశారయ్యా అంటే ఈ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై ఉండాలి అని చెప్పేసి మనం గ్రూప్ 4 ఎగ్జామ్ రాయడానికి
క్వాలిఫికేషన్గా ఇది పెట్టడం జరిగింది. ఎవరు కండక్ట్ చేస్తారు ఇది అంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన కలెక్టర్ కండక్ట్ చేసి ఆ లిస్ట్ని మనం క్వాలిఫైయింగ్గా ఇవ్వడం జరుగుతుంది. అది అనమాట. నెక్స్ట్ మనకు ఏజ్ క్వాలిఫికేషన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం నార్మల్గా. సో ఇందులో 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, ఐ మీన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అయితే మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అసలు కండక్ట్ చేస్తారా చేయరా అనేది కూడా క్వశ్చన్. ఎలా అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే డెఫినెట్గా ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఒక మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎప్పుడు అంటే మనకున్న 670 పోస్టులకి 670 పోస్టర్స్ ఉన్నాయండి మనకు. ఈ 670 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 670 పోస్టులకు ఇంటూ 200 టైమ్స్ ఆల్మోస్ట్ ఆల్ 1,34,000 మెంబర్స్ అప్లై చేస్తే కనుక 1,34,000 మెంబర్స్ అప్లై చేస్తే కనుక మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ టెస్ట్ అయిపోయాక మెయిన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. అందులో మళ్ళీ ఇక్కడ డౌట్, సార్ ప్రిలిమ్స్ టెస్ట్ అయిపోతే ఇందులో స్కోర్ ఏమైనా కన్సిడర్ చేస్తారా మెయిన్స్ ఎగ్జామ్ కంటే? అలాంటిది ఏముండదు, జస్ట్ ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై సరిపోతుంది. ఎప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్తో పాటు మెయిన్స్ ఎగ్జామ్ అయి ఉంటుంది అంటే 1,34,000 మెంబర్స్ అప్లికెంట్స్ కనుక ఎక్కువ ఉంటే డెఫినెట్గా మీకు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంతకంటే తక్కువగా ఉన్నట్లయితే మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్తో సరిపెడతారు. బట్ మనకున్న ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటీషన్లో ఒక్కొక్కరు ఆకలితో ఎదురు చూస్తున్నారు, ఏదైనా నోటిఫికేషన్ పడితే జాబ్ కొడదామని. సో ఈ టైంలో డెఫినెట్గా 1,34,000 కంటే ఎక్కువ మంది అప్లికెంట్స్ 100% ఉంటారు. మీరు డిసైడ్ అయిపోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే ఒకటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ఉంటుందో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అదే సిలబస్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఒక సిలబస్ చదివి మెయిన్స్ ఎగ్జామ్లో ఇంకో సిలబస్ వేరేది ఉంటే మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలా, అలాంటి టెన్షన్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో పేపర్ ప్యాటర్న్ చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి ఏముంటుందంటే ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయండి. సెక్షన్ 1 ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ అంటే ఏముంటాయండి, జనరల్గా మనకు రెగ్యులర్గా ఉండేది అండి, నార్మల్గా అన్ని ఎగ్జామ్స్లో ఉన్నట్టే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, ఎకానమీ, పాలిటీ, మీకు ఇంకా ఫిజికల్ సైన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇవే ఉంటాయి మొత్తం బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఓవరాల్గా ఇవే ఉంటాయి. జనరల్ స్టడీస్ అంటే సిలబస్ అదే. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్గా మనకుండే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఆర్థమెటిక్, రీజనింగ్ ఇవే ఉంటాయన్నమాట జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో. సో ఇవి ఎన్ని మార్క్స్ ఉంటుందండి జనరల్ సెక్షన్ ఏలో? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మినిట్స్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. సో సఫిషియెంట్ టైం ఉందండి ఇక్కడ మనకు 100 క్వశ్చన్స్కి. సో 100 క్వశ్చన్స్, 100 మినిట్స్ అండ్ 100 మార్క్స్. ఇది సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి కూడా ఉంటుందండి. అందులో ఏముంటుందంటే సెక్షన్ బిలో మీకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. జనరల్ ఇంగ్లీష్ ఏముంటాయా అంటే సిలబస్ మీకు ఇక్కడ కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్, యూస్ ఆఫ్ ఈడియమ్స్, వొకాబులరీ, లాజికల్ అరేంజ్మెంట్, సెంటెన్స్ అండ్ గ్రామర్. సో ఇది ఇంగ్లీష్ పార్ట్ అనమాట. జనరల్ ఇంగ్లీష్లో ఉండే ఈ పార్ట్ అనమాట. జనరల్ ఇంగ్లీష్లో ఉండే ఇది పార్ట్. నెక్స్ట్ తెలుగు కూడా ఉంటుందండి. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అని చెప్పాం కదా. సో ఇదేంటంటే మనకు ఇందులో అదే అండి సినోనిమ్స్, గ్రామరు, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగు, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగు, యూసేజ్ ఆఫ్ ఇడియం. సో మీకు అదే అండి నార్మల్గా ఇంగ్లీషు తెలుగు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుందండి సిలబస్ అనేది. బట్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకు సంబంధించిన సిలబస్ ఇది ఇవ్వడం జరిగింది. ఎన్ని మార్క్స్ కంటే సేమ్ 50 మార్క్స్ ఉంటుంది. 50 మార్క్స్, 50 మినిట్స్, 50 క్వశ్చన్స్. సో ఎంత టైం ఎన్ని అంటే 25 మార్క్స్ మీకు జనరల్ ఇంగ్లీషు, 25 మార్క్స్ జనరల్ తెలుగు. ఇంగ్లీష్కి 25 అండ్ తెలుగుకు 25 ఇలా మీకు ఉంటుందండి. ఓవరాల్ ఎన్ని మార్క్స్ అని మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదండి. సో మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఎప్పుడు ఇది 1,34,000 కంటే ఎక్కువ మెంబర్స్ అప్లికెంట్స్ ఉన్నప్పుడు ఇది క్వాలిఫై అయితే దెన్ యూ కెన్ ఎలిజిబుల్ టు రైట్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు చెప్పాను ఇంతకుముందుకు సేమ్ ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్, సేమ్ సిలబస్ ఉంటుందని. అలాగే మనకి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్లో మీరు చూడండి ఇక్కడ జనరల్ స్టడీస్ సెక్షన్ ఏలో పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ ఇవే ఉంటాయి 2. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అయ్యాయి. డ్యూరేషన్ వచ్చేసి మనకు 150 మినిట్సే ఉంది. మ్యాక్సిమం మార్క్స్ కూడా 150 మార్క్స్ అంటే 150 క్వశ్చన్స్. ఇక్కడ ప్రిలిమ్స్లో మనకు 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, 100 మార్క్స్. యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని 50 మార్క్స్, 50 మినిట్స్, 50 క్వశ్చన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అయ్యాయి. అలా ఉందన్నమాట. 150 మార్క్స్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్
పేపర్ 1 కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 కూడా ఉంటుంది. ఇందులో మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకు సెక్షన్ బి ఎలా ఉండిందో అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 2 ఉంటుంది. ఎలా అంటే సేమ్ సిలబస్. అదేంటంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఈ రెండు సిలబస్ మీద ఏదైతే సబ్జెక్ట్స్లో ఈ రెండు సబ్జెక్ట్స్ మీదే మనకు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 150 మార్క్స్కు ఇవ్వడం జరుగుతుంది. 75 ఈచ్ ఉంటాయి. 75 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్, 75 మార్క్స్ జనరల్ తెలుగు ఉంటుంది. ఇక్కడ 150 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకు 300 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే ఇందులో నెగిటివ్ మార్క్ ఉండడం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియని క్వశ్చన్స్ని రాలేదాన్ని అని చెప్పేసి ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తే మనం అనవసరంగా మనకు వచ్చిన పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు స్కోర్ చాలా తక్కువ రావడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా ఇందులో ఉన్న నెగిటివ్ని గమనించాలి. 1/3 నెగిటివ్ ఉందండి. మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం 1/3 నెగిటివ్ ఉంది. సో ఈ నెగిటివ్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాసే ముందు కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ని మీరు ఈజీగా ఏదో తెలియని ఆన్సర్స్ని రాలేసుకుంటూ పోదాంలే అని చెప్పేసి పెట్టుకోకుండా వెళ్ళకండి. ఎందుకంటే మనం నెగిటివ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఏది పడుతుంది ఆన్సర్ పెట్టుకుంటూ పోతే మనకు తెలియనప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ తెస్తే పెట్టాలి, లేదంటే స్కిప్ చేయాలి. స్కిప్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది మీరు ఎగ్జామ్ రాసిన మీ ఒక్కరికే ఉండదు, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి సో అందులో మనం రేస్లో ముందు ఉండాలంటే డెఫినెట్గా మీకు ఆ నెగిటివ్ మార్క్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ నార్మల్గా. సో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మీకు 670 పోస్టులు అండి. ఈ 670 పోస్టులకు మనకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే మనకు ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ కోర్స్ కూడా మన ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా చూద్దాం. 6 months కోర్స్ ఉంటుందండి. 6 months కోర్స్కి మీకు 1999కే ఇవ్వడం జరుగుతుందండి. 1999కే 6 months వ్యాలిటీతో జస్ట్ 2000 రూపీస్ పే చేస్తే మీకు 6 months వ్యాలిటీతో ఆన్లైన్ కోర్స్ కూడా మన యాప్లో ఉంది. ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసి మీరు ఒకసారి చూస్తే మీకు క్లియర్గా నేను చెప్పిన డీటెయిల్స్ అని మీకు అందులో ఉంటాయి. బట్ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ ప్రాసెస్ అప్లై చేయడం అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏ నోటిఫికేషన్ సరే ఎక్కువ వెయిట్ చేయకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి. ఈవెన్ రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాంట్లో మనకు బోర్డ్ ఎస్ఎస్సి బోర్డు నుంచి ఒక నోటీస్ కూడా వచ్చింది. ఏంటంటే మీరు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయండి అని చెప్పేసి ఒక నోటీస్ కూడా ఇచ్చారు ఎస్ఎస్సిలో. అదేవిధంగా ఏ నోటిఫికేషన్ అయినా సరే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్లై చేస్తే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఉంటే మనకు తర్వాతకి లాస్ట్లో సర్వర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. అది అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి.